నమస్తే వెల్కమ్ టు చేతన మీడియా లీడర్స్ వాయిస్ ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు రావడానికి నెల రోజులు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం తీరుతెన్నులు, మహాకూటమి చర్చలు, కాంగ్రెస్ టీడీపీ కలయిక, అలానే కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఎన్నికల్లో మీడియా ప్రభావం, టెక్నాలజీ ప్రభావం ఎలా ఉండబోతోంది, ద సేమ్ టైం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం, తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం తెలంగాణ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజీ స్కెడ్యూల్లో మీ టైం మాకు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజకీయ చర్చల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ చెప్పండి. బేసికలీ ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. మాది బేసికల్గా బిజినెస్ ఫ్యామిలీ. వీఆర్ ఇన్ టు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్. సో మై స్మాల్ నెట్ ఫ్యామిలీ. ఫాదర్, మదర్, నేను, వైఫ్, పిల్లలు, మై యంగర్ బ్రదర్ అండ్ హిస్ వైఫ్. జనరల్గా రాజకీయాల్లో యువ నాయకులు అంటే సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. సో మీకేమైనా రాజకీయంగా వారసులు లేకపోతే మీ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ టు బీ ఇన్ పాలిటిక్స్. ఓకే. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను. జనరల్గా యూత్ బిజినెస్ ఉంది మాకు అని చెప్తున్నారు, అటువైపు వెళ్తూ ఉంటారు. మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే నేను తిరిగిన వాతావరణం కానివ్వండి, అంటే నేను నా 10th స్టాండర్డ్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వచ్చి జాయిన్ అయిన టైంలో, అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో హైదరాబాద్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ని క్లోజ్గా వాచ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆయన తీసుకొస్తున్న వినూత్నమైన కొత్త పథకాలు కానివ్వండి, వీటన్నిటి చూసి ఆకర్షిస్తున్నాయి. ఆ రోజు నుంచి పార్టీ అంటే ఒక రకమైన అభిమానం ఏర్పడింది. తర్వాత దేవేంద్రరావు వారి ఫ్యామిలీతో నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. వాళ్ళ పెద్ద అబ్బాయి నేను క్లాస్మేట్స్. సో ఐ యూస్ టు బీ ఎట్ దర్ ప్లేస్ క్వైట్ ఆఫెన్. సో ఆయనను చూసి కొంత ప్రభావితం అయ్యాను. సో యాజ్ టైమ్ వెంట్ ఆన్ పార్టీ మీద ఆకర్షణ అనొచ్చు, లేకపోతే అభిమానం బాగా పెరిగింది. సో యాక్టివ్ పాలిటిక్స్లో రావడం జరిగింది. జనరల్గా పబ్లిక్ టాక్ ఏమని ఉంటుందంటే బిజినెస్లో ఉండేవాళ్ళు బిజినెస్ను పెంచుకోవడానికి, టర్న్ ఓవర్ను పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు అని జనరల్ టాక్. దీని మీద మీరేమంటారు? గడిచిన 4.5 సంవత్సరాలుగా ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే నా బిజినెస్ మొత్తం కర్ణాటక ఓరియంటెడ్ ఉంది. సో అక్కడ మరి తెలుగుదేశం పార్టీ లేదే. ఓకే. తెలంగాణలో ఎటువంటి వ్యాపారం చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వ్యాపారం చేయట్లేదు. నేను చేస్తున్న కాంట్రాక్ట్స్ ఏమన్నా సరే ప్రస్తుతానికి కర్ణాటకలో చేస్తున్నాను. ప్రస్తుతానికి కాదు, లాస్ట్ 5.5-6 years నుంచి కర్ణాటకలో చేస్తున్నాను నేను. సో అదొక అపోహ మాత్రమే. అంటే కొంతమంది ఏం చేసుకోలేక, లేకపోతే విషయం పార్టీ మీద, లేకపోతే నాయకుల మీద విషయం కక్కడానికో, లేదా విషయం చెమ్మడానికో బురదజాల కార్యక్రమం తప్పితే అంతకుమించి దాంట్లో ఎటువంటి వాస్తవం లేదండి. జనరల్గా ఇలా బిజినెస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, కామన్ పీపుల్ సొసైటీలో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. రైట్, సమాజంలో సొసైటీలో నా వంతుగా నేను ఏం చేయాలని సమ్ చేంజెస్ తీసుకురావడానికి దే ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. బట్ మీరు తెలుగుదేశాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? మీ కళ్ళ ముందు ఇన్ని రాజకీయ పార్టీలు కనిపిస్తూ ఉండగా. ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ అంటే లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పీరియడ్ ఏది ఉందంటే దట్ ఈస్ ఇన్ హిస్ టీన్స్. 15 నుంచి 20 మధ్యలో ఏదైతే చూస్తాడో దాని మీద ఎక్కువ ఆ మనిషి మీద ఆ యొక్క పీరియడ్లో అంటే 5 yearsలో జరిగే పరిణామాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు లైఫ్ మీద. సో నేను +2లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, ఇంటర్మీడియట్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, ఆ టైంలో బాబు గారు రాజకీయమైన అధికారంలో ఉన్నారు. ఆయన తీసుకొచ్చే వినూత్న పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి చూసి ఆకర్షిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వచ్చాం. సో మీరు కూడా ఫాలో అవుతూ ఉండేవారు? 100%. అండ్ మీరు సామాన్య కార్యకర్తగానే స్టార్ట్ అయ్యారా, లేకపోతే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నేను రైట్ ఫ్రమ్ 1999 to 2008 సామాన్య కార్యకర్తగా ఉన్నాను. ఎటువంటి పదవులు చేయలేదు. 2008లో చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ ప్రొఫెషనల్స్ అందరినీ, అంటే అందరూ పార్టీ వల్ల లబ్ధి పొంది ఉన్నారు. ఇవాళ హైటెక్ సిటీలో జాబ్ చేసే చాలామంది ఐటీ నిపుణులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పార్టీ వల్ల లబ్ధి పొంది ఉన్నారు. వారందరికీ కూడా ఏదో రకంగా పార్టీకి సేవ చేయాలని చెప్పి కోరిక ఉంది. కాకపోతే సరైన ప్లాట్ఫామ్ లేక వాళ్ళు బయట రాలేకపోయారు. సో అలాంటి వాళ్ళందరి కోసం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని ఆలోచించి భారతదేశంలో ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి విభాగం టెక్నికల్ ప్రొఫెషనల్కి ఏ పార్టీకి లేదు ఇవాళ. సో అలాంటిది తెలుగుదేశం పార్టీలో 2008లో నవంబర్ నెల 18వ తారీఖున తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం అనే విభాగాన్ని స్టార్ట్ చేశారు.
స్టార్ట్ చేసిన రోజున ఆ రోజున పాలెం శ్రీకాంత్ రెడ్డి గారిని అధ్యక్షుడి కింద నియమించి వారి కింద మా టీం అంతా ఏర్పడింది. సో తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఏ రోజు స్టార్ట్ అయిందో నవంబర్ 18, 2008లో ఆ రోజున నన్ను హైదరాబాద్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడి కింద నన్ను నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి టీఎస్ఎన్వితో అంతర్భాగమై నేను టీఎస్ఎన్వితో పాటు ప్రయాణం చేస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగాను. ఈ ప్రస్తుతం మీరు టీఎస్ఎన్వి అధ్యక్షులుగా ఉన్నారు. సో మీ విభాగం యొక్క రోల్ ఎట్లా ఉంటుంది? అంటే టీఎస్ఎన్వి బేసిక్గా స్టార్ట్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి టెక్నికల్ ప్రొఫెషన్ తీసుకురావాలని ఒక మెయిన్ కాన్సెప్ట్తో వచ్చింది. కాలక్రమేణా ఎట్లయితే మనకి సోషల్ మీడియా అనేది ప్రభావం ఎక్కువైతే వచ్చిందో దాన్ని కూడా టీఎస్ఎన్లోకి అంతర్భాగం చేసి ఉన్నారు. సో ఇవాళ బేసికల్గా మేము పార్టీ యొక్క అంటే నిన్న మొన్నటిదాకా 3-4 months బ్యాక్ వరకు కూడా కేసీఆర్ యొక్క కబంధ హస్తాలు ఎదుర్కొని మీడియా ఎవరు కూడా వాస్తవాలను చూపించే పరిస్థితులు లేని సమయంలో నేను టీఎస్ఎన్వి అధ్యక్షుడు అయిన తర్వాత అది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి పార్టీ యొక్క వాణిని అధికార పక్షం యొక్క దురాగతాలని ఎండగడుతూ పోస్టులు వేయడం కానివ్వండి లేదా లైవ్లు ఇవ్వడం కానివ్వండి చేసుకుంటూ పార్టీ యొక్క వాణిని జనాల్లో తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాం. రైట్. ప్రస్తుతం అది ఫాల్స్ న్యూస్ కావచ్చు, ట్రూ న్యూస్ కావచ్చు, ఏదైనా సరే సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరి చేతిలోని స్మార్ట్ ఫోన్ లేకుండా లేదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ సర్చ్ చేస్తూనే ఉన్నారు. సో దాన్ని మీ వైపుకి ఎట్లా మీరు టర్న్ చేసుకుంటున్నారు? వాట్ ఎవర్ వీఆర్ పబ్లిషింగ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ పుషింగ్ ఇన్ టు పబ్లిక్ దాంట్లో జెన్యున్నెస్ చూస్తున్నారు పబ్లిక్. ఇవాళ అంటే మనం ఇవాళ కేసీఆర్ పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయేదాకా కేసీఆర్ కానివ్వండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానివ్వండి పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా కూడా చేయనివన్నీ చేసామని చెప్పి ఊదరగొట్టు మాట్లాడుతూ జనాల్ని పిచ్చి వాళ్ళని చేద్దామని అయితే జనాలను రకమైన భ్రమలో చూద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. వాటన్నిటిని అంటే ఆ రోజు ఆయన ఇంతకుముందు ఏం చెప్పి ఉన్నాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైతుందో దాన్ని మేము చెప్తూ ఉదాహరణ కింద చూపిస్తూ ఆ రోజుని ఈ రోజుని కంపేర్ చేసుకుంటూ వాస్తవాలు ఏంటో తెలియజేసే క్రమంలో మేము కష్టపడతా ఉన్నాం. ఇవాళ జనరల్గా ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉండింది, రైట్? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఛానల్ ఈ సదరు పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దాన్నే ఫాలో అవుతున్నారు. అదే న్యూస్ మనం వేరే ఛానల్లో చూస్తే వేరే మల్టిప్లేగా కనిపిస్తుంది. బట్ సోషల్ మీడియా ఒక్కటే దీనికి సరైన వేదిక అనుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఎవరు ఏదైనా సరే పోస్ట్ చేయొచ్చు ఏం జరుగుతుంది. సో దాన్ని మీకు అడ్వాంటేజ్గా ఎట్లా తీసుకుంటున్నారు? మా పేజీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఏదో గాలి వార్తలు లేకపోతే లేనివి అభూత కల్పనలు సృష్టిస్తూ లేదా కొత్త లేనివన్నీ చేసుకుంటూ మేము చూపించుకుంటూ పోవడం కంటే కూడా వాస్తవాలు ఏంటంటో ఏవైతే ఉన్నాయో అంటే ఆయన ఏం చెప్పాడు, చెప్పినవి అసలు ఎంతవరకు నెరవేర్చాడు, లేకపోతే ఏం చేయలేదు, తర్వాత మేము ఏం చేసాం ఇంతకుముందు. అంటే 83లో అన్నగారు పార్టీ స్థాపించిన రోజు నుంచి 2003 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో ఇవాళ వాస్తవ పరిస్థితి లేదండి తెలియజేసే విధంగా మేము మా యొక్క కార్యాచరణని మేము రూపొందించుకుని అది పోస్టర్లు కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే వాస్తవంగా బయట జరుగుతున్న విషయాలు ఏదైతున్న లైవ్ వీడియోస్ కానివ్వండి పోస్ట్ చేసుకుంటూ మా వంతుగా మేము పార్టీకి ఏ రకంగా సహాయపడగలం అన్నదాని మీద మేము కష్టపడతా ఉన్నాం. జనరల్గా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే ప్రవేశపెట్టారో అది ప్రజలకు ఎంతవరకు చేరువ అయ్యిందో పబ్లిసిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే ఎన్నికల్లో కానీ లేకపోతే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాల్సిన నెసెసిటీ కంపల్సరీ ఉంది. సో దాంట్లో ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు ఓటమిని చవి చూసాయని మనకు తెలుసు. సో ఆ వైపు కంటే దాన్ని మీరు అధిరోహించడానికి ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ రెండండి, పబ్లిసిటీ ఇచ్చుకోలేని పక్షంలో ఓడిపోతా అన్నాడు. అసలు అభివృద్ధి అనేది జరిగితే పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి అక్కడ అసలు అక్కడ అభివృద్ధి అనేది చేయనప్పుడు పబ్లిసిటీ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాడు? ఆయన ప్రతి వాగ్దానం తప్పాడు ఆయన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏమన్నాడు ఉద్యమ సమయంలో, నాకు ఎటువంటి పదవులు అక్కర్లేదు, రాష్ట్రం ఫామ్ అయితే ఫస్ట్ చేసేది ఏంటంటే ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తే తల నరుక్కుంటా అన్నాడు. ఎన్నిసార్లు నరుక్కున్నాడని తల ఇప్పటిదాకా ఆయన? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చాడండి? ఇప్పుడు ఆయన చేతిలో నిండుకొండ లాంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో అప్పచెప్తే గడిచిన 63 సంవత్సరాలుగా వచ్చిన 16 మంది ముఖ్యమంత్రులు 63,000 కోట్లు అప్పు చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన 4.5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్ళాడు ఆయన. అంటే అదా ఆయన చేసిన అభివృద్ధి?
మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇవాటి 12-13 మించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయారు. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉండి కూడా ఒకటే రోజు 2 లక్షల ఇళ్ళ గృహప్రవేశం చేశారు. మరి ఈయన చేసే అభివృద్ధి, అక్కడ మేము చేసాం అభివృద్ధి. అదే రకంగా చూసుకుంటూ వస్తే మీరు ఇది ఒకటని కాదు, KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఎక్కడ జరిగిందండి? అంటే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక విభాగం చేసిన సర్వే ప్రకారము 10 లక్షల మంది డ్రాప్అవుట్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే అదే చేసిన అభివృద్ధి. దాదాపు 2 లక్షల గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయి ఉన్నాయి. ఇవాళ మొన్న మధ్యన ఎక్కడ చూశాను నేను, KTR గారు అంటున్నారు టీచర్లు స్కూల్కి పోవట్లేదు, డాక్టర్లు హాస్పిటల్కి పోవట్లే అని చెప్పి. మీ నాన్నే సెక్రటరీకి పోవట్లేదు, వాళ్ళేం పోతారు ఇంకా స్కూళ్ళకి హాస్పిటల్కి? ఈ రకంగా మీరు ఉదాహరణ ఇచ్చుకుంటూ పోతుంటే కుక్కలు అండి. అంటే చేయలేంది చేసినట్టుగా చూపించడంలో వాళ్ళు సక్సెస్ సాధించాలనుకోవచ్చుగా. అది ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు మనం? ఇప్పుడు మీరు ఇవాళ వాస్తవంగా మీరు చూస్తే ఈటల రాజేందర్ లాంటి నాయకుడు కూడా గ్రామాల్లోకి ఎంటర్ కాలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఒక పద్మా దేవేందర్ రెడ్డి కానివ్వండి, ఒక ఈటల రాజేందర్ కానివ్వండి, వీళ్ళందరూ రాష్ట్ర కాన్స్టిట్యున్సీలో కాలు పెడదామంటే పెట్టలేని పరిస్థితులు ఉన్నారు. ప్రచార రథాలను ఎదుర్కొంటున్నారు జనాలు స్వచ్ఛందంగా ఇవాళ వచ్చి. అంటే మేము ప్రభావితం చేయలేదు వాళ్ళని, వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి అడ్డుకుంటున్నారు వాళ్ళని. ఇవాళ ఉద్యమాల పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కసారి గవర్నమెంట్గా ఫామ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది అనే వ్యాఖ్యలు వచ్చాయి, రైట్? సో టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత గత కొన్ని రోజుల నుంచి మళ్ళీ టీడీపీ ఎలివేట్ అవుతుంది. సో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల అది కాంగ్రెస్కి లాభం అంటారా, టీడీపీకి లాభం అంటారా? ప్రజలకు లాభం అండి. అంటే తెలంగాణలో టీడీపీ అనేది లేదని చెప్పుకుంటున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే 0.2% ఓటింగ్ కూడా టీడీపీకి లేదని ఎవరైతే కేసీఆర్ గారు చెప్పారో, మాకు నిజంగా 0.2% ఓటింగ్ కూడా లేకపోతే రోజు పొద్దున్న లేచిన ముందు రాత్రి నిద్రపోయేదాకా మా జపం ఎందుకు చేస్తున్నారు ఆయన? మా అధినాయకుడిని జపం ఎందుకు చేస్తున్నాడు ఆయన? వాస్తవంగా ఆయన చెప్పినట్టే ఇవాళ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే మా జపం చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. మేము లెక్కలోకి వెళ్ళాం కదండి. 0.2% వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ టోటల్ స్టేట్ ఓటింగ్. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజానీకంలో 0.2% ఎంతమంది ఎంతండి? హార్డ్లీ 80,000 ఓట్స్. మా పార్టీకి ఉన్న సభ్యత్వమే, అంటే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలు మాకు పార్టీలో 8 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మా పార్టీ నుంచి వాళ్ళ నాయకులు లేక మా దాన్ని జరుగు తీసుకెళ్ళిన నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఎటువంటి అస్తిత్వం లేని పార్టీ వాళ్ళదా మాదా అన్నది ప్రజలు బాగా తెలుసు. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ని గద్దెదించడానికి, అటు కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్న కర్ణాటక టూర్ చూడొచ్చు, కుమారస్వామి గారిని కలవడం, నిన్న చెన్నై వెళ్ళారు స్టాలిన్ కలవడానికి. సో అంటే జాతీయంగా చక్రం తిప్పగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తూ టీడీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే కేటాయించారు. దాన్ని ఎట్లా మీరు ఒప్పుకుంటున్నారు? ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది, కాకపోతే బాబు గారు మొత్తం దీనంతరికి బాబు గారు సెంట్రిక్గా నడుస్తుంది ఇదంతా అంటున్నారు, రైట్? ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ వచ్చి రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే హామీలు పొందుపరిచి ఉన్నారో అటు కేంద్రంలోని బీజేపీ దాన్ని నెరవేర్చలేదు. అదే రకంగా రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా దాని ఎటువంటి పోరాటం చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్తో కోటి సంప్రదించడం కానీ చేయలేదు. సో ఇలాంటి టైంలో భావస్వారూప్యం కలిపిన పార్టీలు, అంటే మాకు ఎవరైతే న్యాయం చేస్తారని చెప్పి అంటున్నారో, ఇవాళ కాంగ్రెస్ అంది ఆంధ్ర స్పెషల్ స్టేటస్ ఇస్తాము, అదే రకంగా తెలంగాణకి ఏవైతే విభజన చట్టంలోని హామీలు ఉన్నాయో వాటన్నిటి నెరవేరుస్తామని చెప్పి ఏవైతే వారు మాట ఇచ్చారో దాన్ని మేము నమ్మి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ఇవాళ కేంద్రంలో బీజేపీకి అగెన్స్ట్గా, అదే రకంగా రాష్ట్రంలో టీఆర్ఎస్కి అగెన్స్ట్గా ఒక కూటమిని ఫామ్ చేసి ముందరకెళ్తే బాబు గారు ఇలా పనిచేస్తున్నారు. రెండో క్వశ్చన్ మీరు ఏదైతే అడిగారో 14 సీట్లకే పరిమితం అవుతున్నారని చెప్పి, ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఏదో పిల్లి కొట్లాడుకుని, ఎలక కొట్లాడుకుని తీసుకెళ్ళి మొత్తం పిల్లికి పెట్టాయంట. ఆ రకంగా మాలో మేము కొట్లాడడం, నాకు ఎక్కువ సీట్లు కావాలని మీకు ఎక్కువ సీట్లను కొట్లాడడం కంటే కూడా ఫ్లాష్ సర్వేలు చేయించుకుని ఎక్కడైతే ఏ పార్టీ అయితే బలంగా ఉంది, ఏ పార్టీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాము అన్నదాని మీద సర్వే చేయించుకుని వివిధ రకాల రిపోర్ట్లు తెప్పించుకుని చాలా తర్జన వర్జన జరిగిన తర్వాత, సంప్రదింపులు జరిగిన తర్వాత గెలిచే సీట్లు ఖచ్చితంగా గెలిచే సీట్లు అయితేనే మనం తీసుకుందాము. అంటే 14 సీట్లైనా టీడీపీ యొక్క ఉనికి అంటే తప్పది. అంటే కొన్ని చోట్ల మేము త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల వాళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది.
గెలిపే లక్ష్యంగా ముందరకు వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మేము త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవాళ సీట్లు ఎన్నన్నది ముఖ్యం కాదండి. ఇక్కడ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అని చెప్పి మనం పన్నే వ్యూహం ఏదైతుందో కరెక్ట్ ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద కానివ్వండి, కాంగ్రెస్ మీద కానివ్వండి, అంటే ప్రజాకూటంలో ఉన్న 4 పార్టీల మీద ఉంది. సో ఆ క్రమంలో కొన్ని సీట్లు తగ్గచ్చు, కొన్ని సీట్లు పెరగచ్చు. ఎండ్ ఆఫ్ ది డే లక్ష్యం ఏదైతే మనం పెట్టుకుని ముందరకు వెళ్తున్నామో దాన్ని మనం చేరువవుతున్నాం లేదన్నది ముఖ్యం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు కూడా అట్లానే ఉన్నాయి. సంఖ్య ముఖ్యం కాదు, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వేలో వెళ్ళడం ఇస్ ద కరెక్ట్ అని. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటారు. నిన్న కాక మొన్నటి ఎన్నికల్లో సోనియా గాంధీని దుమ్మెత్తిపోశారు, సోనియా గాంధీ గారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే రాహుల్ గాంధీతో వెళ్ళి చాలా అంటే ఇంతవరకు ఏం జరిగిందో అది మాట్లాడుకోవద్దు, ఇక ముందు మనం ఏం జరగాలి అని మాట్లాడుకుందామని కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేనిదే 2014 ఎన్నికల్లో నెగ్గలేని టీడీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తుంది. ఈ వ్యాఖ్యలన్నింటినీ చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు. ఇది ఒక యాంగిల్లో చూసుకుంటే, రెండో యాంగిల్లోకి వెళ్ళేసరికి మీరు ఆ రోజున బీజేపీ వాళ్ళ ముందరకు వచ్చి విభజన చట్టంలో ప్రతి హామీని మేము నెరవేరుస్తాము అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు. తర్వాత అశాస్త్రీయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది, అది జగమెరిగిన సత్యం. అయితే ఇవాళ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ముందరకు వచ్చి ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ప్రప్రథమంగా విభజన చట్టంలోని ప్రతి హామీని మేము నెరవేరుస్తామని మాట ఇచ్చిన తర్వాత వారితో ముందరకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడితే అసలు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం నయం. ఎందుకు దాని రీజన్ కూడా మీకు చెప్తా. ఆయనకి సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ బాగా ఇస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఈ నిమిషం మాట్లాడిన మాటకి ఇంకో గంటదా మాట్లాడిన మాటకి ఎక్కడ పొంతన ఉన్నట్ల మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక. సో మరి వారికి బీజేపీతో లాలు చేయారా, లేకపోతే వారు లొసుగులేనా వారి దగ్గర ఉండి భయపడి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారా? అంటే రాత్రి దాకా టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన వ్యక్తి పొద్దున్న లేచేసరికి దుమ్మెత్తిపోవడం మొదలెట్టాడంటే అంటే ఎటువంటి కారణం లేకుండా, అంటే ఓవర్ నైట్ ఒక రాత్రిలో అంత మార్పు వస్తుందంటే ఏమనుకోవాలండి? ఏమైనా ప్యాకేజ్ పుచ్చుకున్నారా ఆయన? లేకపోతే ఆయన లొసుగులు ఏమైనా బీజేపీ వారి దగ్గర ఉన్నాయా? మరి ఏ రకంగా ఆయన మరి ఈ రకంగా ప్రవర్తిస్తారన్నది ఆయన విజ్ఞత వదిలేస్తే బాగుంటుంది, మనం మాట్లాడుకుంటే బాగుంటుంది దాని గురించి. నెక్స్ట్ కమింగ్ టు టీఎస్ఎన్వి విభాగం గురించి, దీంట్లో ఐటీ ఇంజనీరింగ్ వాళ్ళకే ఎంట్రీ ఉంటుందండి, లేకపోతే ఎవరైనా వర్క్ చేయొచ్చు? ఎనీ టెక్నికల్ ప్రొఫెషనల్. సో అంటే వర్క్ చేయాలని అనుకుంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? వీఆర్ హియర్ సిన్స్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అండి. అంటే మేము మా నుంచి ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు ఖచ్చితంగా. లేదు మాకు ఫేస్బుక్లోనో లేదా మా వాట్సాప్ గ్రూప్స్లో మాకు పింక్ చేస్తే వీళ్ళు మాతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్టీ కోసం శ్రమించడానికి ఇష్టపడి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ వెల్కమ్ ఎనీ టైం. అంటే వారి యొక్క అమూల్యమైన సమయాన్ని పార్టీ కోసం ఎవరైతే కేటాయించగలుగుతున్నారో వారందరినీ మాతో కలుపుకుని ముందర తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా సరే. టీఎస్ఎన్వి ఇప్పుడు ఏ జిల్లాల్లో యాక్టివ్గా ఉందండి? అంటే హైదరాబాద్ సెంట్రిక్గా హైదరాబాద్ బాగా యాక్టివ్ ఉంది. వీఆర్ యాక్టివ్ ఇన్ మహబూబ్ నగర్, వీఆర్ యాక్టివ్ ఇన్ ఖమ్మం. నేను మాట్లాడేది ఉమ్మడి జిల్లాల గురించి. అంటే ఈయన అశాస్త్రీయంగా చేసిన 31 జిల్లాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో మన ఉనికి ఉంది, మా కమిటీలు ఉన్నాయి. ఓకే. అండ్ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచి కొంతమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రెబెల్ దయాకర్ రావు గారు కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు. సో వాళ్ళు వీడిపోవడం వల్ల తెలుగుదేశానికి దెబ్బ కాదంటారా? మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చిందని అనుకోకూడదు. ఓకే, అది మీరు అనుకుంటారు. జనరల్గా మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి. అంటే ఒకటండి, ఇప్పుడు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. అంటే చాలామందికి రాజకీయంగా జన్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి నాయకులు లేక, వాళ్ళకు నాయకత్వం లోపం ఉండి, ఏదో ఉద్యమ వేవ్లో కానివ్వండి ఆ ఒక గాలిలోకి ఏదో గెలిచిపోయారు వాళ్ళు వాళ్ళు. గెలిచిపోయిన తర్వాత వాళ్ళ నాయకత్వం లేముండి అది భర్తీ చేసుకోవడం కోసం చెప్పి నయానో భయానో భయపెట్టారా, లేకపోతే ప్రలోభ పెట్టారా, ఏదో రకంగా మా నుంచి ఎమ్మెల్యేని వాళ్ళు తీసుకెళ్లారు. సో మీరు వాస్తవం మీరు చూసుకుంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ ఈ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన నాయకుడే. వాళ్ళ దగ్గర మీరు మినిస్టర్లు చూసుకోండి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ రకంగా మాట్లాడు ఒకళ్ళని కాదు కుక్కలు ఉన్నారు వాళ్ళ దగ్గర.
అంటే మా దగ్గర నుంచి తీసుకెళ్ళి అంటే వాళ్ళ దగ్గర నాయకత్వ లోపం ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న నాయకులను ప్రలోభపెట్టి భయపెట్టి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నారు. సో 2010 మీరు ఇంకోటి చూసుకుంటే కనుక నాయకులు వెళ్ళారు కానీ కార్యకర్తలు ఎక్కడ పోలేదండి. సో ఆ నాయకుడు వెళ్ళిపోతే ఇప్పుడు కొత్త నాయకుడు పుట్టుకొస్తాడు. సో సీనియర్ నాయకులు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి అయితే ఏం ఎటువంటి నష్టం నష్టం లేదు. లేదండి. కాకపోతే యువతరానికి అట్లీస్ట్ వాళ్ళకి కొత్త ఛాన్స్ అని దొరుకుతుంది వాళ్ళు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఆంధ్రాకి వెళ్ళిపోవడం వల్ల తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లీడర్షిప్ లేకపోవడం, సరైన నాయకత్వం లేకపోవడం వల్ల కూడా తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోవడానికి వన్ ఆఫ్ ది ఛాన్స్ అని పబ్లిక్ టాక్. తప్పండి. ఎందుకంటే మాకంటూ తెలంగాణ రాష్ట్రానికి సపరేట్ అధ్యక్షుడు ఉన్నాడు, మా కార్యవర్గం ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపడుతున్నాం. మీరు ములుగు విషయం కానివ్వండి, లేకపోతే బయ్యారం ఉక్కు గనులు కానివ్వండి, లేకపోతే మన గిరిజన యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ గురించి కానివ్వండి, యూ టేక్ ఎనీ ఇష్యూ, టీడీపీ ఈజ్ ద పార్టీ విచ్ హ్యాస్ టేకెన్ ద లీడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. కాంగ్రెస్ కంటే కూడా ముందర ప్రతి ఇష్యూ మీద పోరాడిన తెలుగుదేశం పార్టీ. నాయకత్వ లోపం ఎక్కడ ఉందన్నది అపోహ మాత్రమే. ఎల్ రమణ గారి నాయకత్వంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విడిపోయిన రోజు ఎంతైతే పటిష్టంగా ఉందో ఇవాళ కూడా అంతే పటిష్టంగా ఉంది. అంత పటిష్టంగా లేకపోతే కనుక కేసీఆర్ గారు నిద్ర పట్టకుండా పొద్దున్న లేచిన ముందు రాత్రి నిద్రపోయేదాకా తెలుగుదేశం చెప్పమే చేయడు ఆయన. నాయకత్వం లోపం ఉందని చెప్పి వాళ్ళు ఏదో జనాల్ని మభ్యపెట్టి అక్కడ నాయకుడు లేడు, మీరు ఓటేస్తే అక్కడ రేపటి లీడ్ చేసే నాయకత్వం లేదని చెప్పి జనాల్ని ఒక అపోలోకి వెళ్తే అబద్ధభావన నెట్టడం ట్రై చేస్తున్నారు తప్పితే నాయకత్వ లోపం తెలుగుదేశం పార్టీకి ఉందన్నది మాత్రం అతిపెద్ద పొరపాటు. ఏదైతే కేసీఆర్ గారు మీరు ఇంతకుముందు అన్నట్టు చేయలేనిది చేసుకున్నట్టుగా చూపించి ప్రజల్లోకి వెళ్తున్నారో దాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షాలు ముందుండాలి. బట్ తెలుగుదేశం పార్టీ అందులో వెనకంజలో ఉందనే తెలుస్తుంది మనకి. కాదంటే కేసీఆర్ గారు ఇంతకుముందు మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఏదైతే చేయలేనివి చేసామో తీసుకెళ్ళక్కలేండి. ఇప్పుడు చేసినవాడు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతాడు, చాలా ఎంత సంస్కారహీనంగా మాట్లాడు. అంటే ఆయన చేసింది ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి కేజీ టు పీజీ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి తెలుసు రైతులందరికీ మాకేం చేయలేదని మాట్లాడుతున్నారు. కొంతమంది టీఆర్ఎస్ ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు గ్రామాలకు వెళ్తున్నప్పుడు మీరు మాకేం అభివృద్ధి చేశారని క్వశ్చన్ చేస్తున్నారు, మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో అది ప్రజలు అడుగుతున్నారు. ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అడగడంలో విఫలమైపోయారు. ఖచ్చితంగా అడుగుతున్నామండి, మీరు చెక్ చేయండి. అంటే ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మీ మీడియాతో వచ్చింది ప్రాబ్లం అంతా. ఇక్కడ కేసీఆర్కి భయపడి లేకపోతే ఆయన చూపించే తాయిలాలకు ప్రలోభపడో ప్రతిపక్షాల యొక్క వాణిని ఇవాళ దాకా వినిపించకుండా చేసిన తప్పుని ఇంకా చేస్తే మాత్రం మీడియాని జనాలు ఆల్రెడీ నమ్మట్లేదు. మీడియాని జనాలు ఇంకా పూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన ఏం చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళ విచక్షణ కోల్పోయి అసలు కుసంస్కారంతో చాలా చండాలంగా హేమైన భాషలో వాళ్ళు మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే ఆయన చేసింది ఏం లేదు, చేసింది చూపించుకోవడానికి ఏం లేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. సో ప్రతిపక్షాలు ఎండగట్టడంలో విఫలమైన తప్పు. ఎందుకంటే మా దగ్గర ప్రతిరోజు పార్టీ చూసుకుంటే మా అధికార ప్రతినిధులు కానివ్వండి లేదా మా నాయకులు కానివ్వండి ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం, జనాలకు తీసుకెళ్తున్నాం, మేము ఉద్యమాలు చేస్తున్నాం. కాకపోతే దాన్ని చూపించడంలో మీడియా విఫలమైంది, మేం కాదు. ఇది మహాకూటమి కాదు మాయకూటమి అని గవర్నమెంట్ చెప్తుంది, మీరేమంటారు? వాళ్ళకి భయం ఎక్కువ ఉంది, ఓడిపోతాం అనే భయం ఎక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని డిమోరలైజ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. పట్టించుకునే పరిస్థితుల్లో కానీ దాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు. రేపు డిసెంబర్ 11వ తారీఖు వచ్చే రిజల్టు మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది. ఓకే, జనరల్గా 5 ఏళ్ళు పరిపాలించమని ప్రజలు రాజకీయ నాయకులకు అవకాశాన్ని ఇస్తే ఎండ్ ఆఫ్ ది టైం వచ్చేసరికి సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఏదైతే కేసీఆర్ గారు పథకాలు ఎంతవరకు ప్రజలకు పెడుతూ ఇవన్నీ ఎండగట్టడం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ గారు భయపడే డిజాల్వ్ చేసేసి గవర్నమెంట్ని ఎన్నికలకు వెళ్తున్నారు అని అంటున్నారు. సో మీరేం చెప్తారు, నిజంగా భయపడ్డారంటారా కేసీఆర్ గారు? ఇక్కడ 2 విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఎట్లా అంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరపాలంటే ప్రభుత్వ ఖజానా మీద ఎంత భారం పడుతుందో ఆలోచించాలి. ఇక్కడ ఇంతకుముందు ఇదే కేసీఆర్ గారు జమిలీ ఎన్నికలకి నేను మద్దతు తెలుపుతున్నా అన్నాడు. మనకు ఎలక్షన్ పెట్టి మళ్ళీ మేలో పార్లమెంట్ ఎలక్షన్ పెట్టినప్పుడు సేమ్ మొత్తం స్ట్రక్చర్ అంతా అదే ఉంటుంది, స్ట్రక్చర్ ఎటువంటి మార్పు ఉండదు. సో ఖర్చు 2 సార్లు పడుతుంది. 1 2 వచ్చి 5 ఏళ్ళు పాలించమని చెప్పి జనాలు మీకు అధికారం కట్టబెడితే
ఇవాళ కాంట్రాక్టర్లకి చేసిన పనులకి బిల్లులు చెల్లించిన పరిస్థితి వచ్చి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం పెద్ద పెద్ద గుండు సున్నా చేసి జీతాలు కూడా వేయలేని పరిస్థితిలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని రేపు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో మన భయానికి, లేకపోతే ఇంకొక 2 నెలలు పోతే పూర్తిగా జనాలకు అర్థమైపోతుంది మన ఉమ్మెత్తిపోయడం స్టార్ట్ చేస్తారన్న భయంతో ముందరే రిజైన్ చేసి ఆయన ముందరే సెలక్షన్కి వెళ్ళాడు. అంటే జనాలకి తెలవదని అనుకుంటున్నాడు ఆయన. వీళ్ళు చేసే ప్రతి ఒక్క అరాచకం, వీళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతి జనాల దృష్టిలో ఉంది. వాళ్ళ ఒక ఓటు అనే హస్తంతో ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్పే పని చేస్తున్నారు. కోడికత్తి వ్యవహారం గత కొన్ని రోజుల ముందుగా 2 తెలుగు రాష్ట్రాన్ని ఒక ఊపేసింది, రైట్? సో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే జగన్కి ప్రొటెక్షన్ ఇవ్వడంలో కానివ్వచ్చు, లేదు అని అంటే జగన్ కూడా ఆరోపించారు తనకు జరిగిన హత్యాదాడికి సంబంధించి ఇటు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ వ్యవస్థను కానీ నమ్మే పరిస్థితిలో నేను లేను అని. ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడే ప్రభుత్వం మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరిది తప్పంటారు మీరు? అంటే ఇక్కడ మీరు కేసీఆర్ గారు చూసుకుంటే కొండగట్టులో అంతమంది ప్రాణాలు విడిస్తే వాళ్ళని పరామర్శించే టైం కూడా ఆయనకు లేదు, దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చే టైం ఈయనకు లేదు, అక్కడ రాజ్భవన్లో కూర్చున్న గవర్నర్ గారికి లేదు. అదే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయుడుకు ఒక చిన్న కోడికత్తుతోటి ఒక 0.5 సెంటీమీటర్ కట్ అయితే ఈయన బాగా బాధపడిపోయాడు ఈయన. మరి అంటే వీరిద్దరు లోపాయకార ఒప్పందం లేదని చెప్పి మీరు ఎట్లా అనొచ్చు కదా? అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్పై దాడి జరిగితే చిన్న కోడికత్తి అని మీరు అంత తొందరగా తీసి పారేస్తున్నారనే కూడా పబ్లిక్ టాక్. అంటే సొంతంగా పబ్లిసిటీ స్టంట్ ఎందుకు అనుకోకూడదండి అది? అంటే స్వతహాగా ఆయనే చేసుకున్నారంటారా మీరు? ఇప్పుడు పొడిచిన మనిషి ఏమో ఆయన పార్టీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి వాళ్ళున్న ఐడి కార్డ్స్ కూడా చూపిస్తున్నారు. దాని ఒరిజినల్ ఐడి కార్డు కూడా తర్వాత మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగుదేశం పార్టీ వాడుతున్నంత బాగా అంత గొప్పగా భారతదేశంలో ఎటువంటి పార్టీ కూడా వాడట్లేదు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందుంటారు. సో వాళ్ళు ఇచ్చిన మెంబర్షిప్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒరిజినల్ ఐడీలు ఆల్రెడీ మేము మీడియాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొడిచిన వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అన్నగారు ఒక ఇంటర్వ్యూలు మీరు చూస్తే కనుక ఆయన జగన్ అభిమానం చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీ ఏమన్నారు మేము మార్క్ చేసి మేము పెట్టామంటున్నారు. దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి అది ఎప్పుడు డిజైన్ చేశాడు, ఆ సిస్టంలో ఏ రోజు సేవ్ అని చూపించాడు, అది మీడియాలో వచ్చింది. సో పబ్లిసిటీ సెంటర్ ఎందుకు అనకూడదండి దీన్ని? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఒక వ్యక్తి జగన్ ఎవరైతే ఉన్నారో వెంటనే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని దాడి చేయడం అనేది సుసాధ్యం కాని నేపథ్యంలో 1 ఇయర్ ముందు నుంచే టీడీపీ ఒక పన్నాగం పన్ని ముందుగానే జగన్ పక్కన ఈ ఫ్లెక్సీ లేపించిదంతా ప్రీ ప్లాన్డ్గా చేసింది అని కూడా అంటున్నారు. ఇప్పుడు శివాజీ గారు చెప్పారు ఆపరేషన్ గరుడాలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద 2 సార్లు హత్యాయత్నం జరుగుతుందన్నారు. దాంట్లో భాగంగా ఇది జరిగిందని ఎందుకు అనుకోకూడదండి? అదే గరుడ ఆపరేషన్ భాగంగా శివాజీ రాజా గారు అలానే చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్య ముందుగానే ఇవన్నీ రివీల్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క పాయింట్ అంటున్నారు. శివాజీ రాజా గారు సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ప్రయాణం చేసి అక్కడ విధానాలు నచ్చక పద్ధతులు నచ్చక బయటకు వచ్చిన వ్యక్తి ఆయన ఇవాళ కూడా టీడీపీలో సభ్యుడు కాదు, మాతో అఫిలియేట్ చేసి పనిచేస్తున్న వ్యక్తి కాదు. బట్ కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు వెనకాల శివాజీ రాజా గారు ఉన్నారండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న పోరాటంలో ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన సపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంత మాత్రాన బాబు గారి మా కనసంలో నడుస్తున్న వ్యక్తిని ఎందుకు అనుకోవాలండి? అది కారణాలు ఏవైనా కావచ్చు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు జగన్ గారు, రైట్? టీడీపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్ గారి మీద ఒక దాడి జరిగినప్పుడు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 100% ఇచ్చింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చింది, ఆయన గన్మెన్లు ఉన్నారు ఆయనకి. ఇంకోటి ఇలాంటి నీచ రాజకీయాలు లేకపోతే హత్య రాజకీయాలు చేసే కల్చరు తెలుగుదేశం పార్టీలో అనాదిగా అంటే డే 1 నుంచి 83 నుంచి చూసుకుంటే ఇవాళ దాకా ఏ రోజు కూడా మాకు ఆ కల్చర్ లేదండి. ఓకే, సో ఏదైతే ఉందో వాళ్ళకుంది, వాళ్ళకున్న హత్య రాజకీయాల కల్చర్ ఏదైతే వాళ్ళ పాత ఏదైతే ఉందో దాన్ని మా మీద రుద్దడం అనేది తప్పు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండొచ్చి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో లేదండి, సిఎస్ఎఫ్ యొక్క ఆధీనంలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉంది. సో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికార పక్షానికి కానీ ఎటువంటి ప్రమేయం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉన్న సిఎస్ఎఫ్ని ప్రభావితం ఏం చేయగలమా లేకపోతే సెంట్రల్లో వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయగలరు అనేది ఏదైనా జరగచ్చు. దాడి జరిగిన తర్వాత దాన్ని ట్రాన్స్పరెంట్గా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
ఆపరేషన్ గడువులో భాగంగా శివాజీరాజా గారు ముందే చెప్పారు ఈ విషయాన్ని. సో అలాంటప్పుడు శివాజీరాజా గారిని పిలిపించి ఎందుకు ఇంటరోగేట్ చేయలేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అది మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అడగాలి, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినట్టు వాళ్ళ సిబిఐని లేకపోతే ఈడీని అందరిని నిర్వీర్యం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పాలసీలు ఉన్నాయండి. ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనిలో కానివ్వండి, వాళ్ళ యొక్క ఫంక్షనల్లో కానివ్వండి, ఎటువంటి ప్రమేయం బాబు గారు కానీ ఆయన చేయరు, ఎవరైనా చేస్తే సహించరు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. సో దానికి ఆ యంత్రాంగం కూడా రాష్ట్రానికి కూడా డీజీపీ ఉన్నాడు, ఐజీలు ఉన్నారు, అదొక వ్యవస్థ మొత్తం. సో వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ అది. ఇది ప్రభుత్వం చెప్పి చేయాల్సిన పని లేదు. అసలు ఆపరేషన్ గరుడ అనేది జరిగేదే పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్నప్పుడు సో మేమేం చేస్తామంటే దాని మీద చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకోవాలా? వాళ్ళు చేసినట్టు సిబిఐని నిర్వీర్యం చేసినట్టు మేము చేయట్లా. పోలీస్ వ్యవస్థ మీద మీరు చూసుకుంటే కనుక మీకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద ఎటువంటి మచ్చలేదు ఇవాళ దాకా. అది తెలంగాణ చూసుకుంటే రోజు కాంట్రవర్సీ అది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. సెంట్రల్లో చూసుకుంటే సిబిఐ ఈడీ మీద కాంట్రవర్సీ ఉంది. అంటే ఎవరు పనితీరు రకంగా ఉంది, ఎవరు కుట్రలు పంతున్నారు, ఎవరు కుతంత్రాలు పండుతున్నారు అన్నది అది మీరు చెప్పాలి మాకు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ. అవునండి, రైట్. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇక్కడ చిన్న కరెక్షన్ మీకు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆరోపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఢిల్లీలో ఉన్న పెద్దల యొక్క పెత్తందారీ పోకడలు నచ్చక తెలుగు ప్రజల మీద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు చూపిస్తున్న వివక్షత నచ్చక ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇష్యూ బేస్డ్ రాజకీయాలు చేసిన తప్పితే, ఎప్పుడైనా పాలిటిక్స్ మేము ఏం చేసినా ఇష్యూ బేస్డ్ చేసిన తప్పితే ఏ రోజు కూడా మేము ఒక స్టాండ్ క్యారీ చేయలే. అంటే మీరు 96లో అంతకుముందు మన పి నరసింహారావు గారు ప్రధాని అయినప్పుడు ఆయన నుంచోవడానికి ప్లేస్ లేకపోతే నంద్యాల నిలబడితే ఒక తెలుగువాడు, కాంగ్రెస్ పార్టీ వాడైనా సరే ఒక తెలుగువాడు నిలబడుతున్నాడు కాబట్టి ఆయనకి పోటీగా మేము మా సైడ్ నుంచి ఎవరు నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అగేన్స్ట్ పుట్టిన పార్టీ కాదండి, తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగువారు మొత్తం 2 రాష్ట్రాల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటు సెంట్రల్లోని బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ఉన్న కేసీఆర్ కానివ్వండి. ఈయన అంటే ఏదైతే మొత్తం అసలు అరికట్టబడిన దొరల పాలన మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ గడిల పాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం. దాంట్లో మాతో పాటు కలిసి వస్తున్న కాంగ్రెస్ కానివ్వండి, టీజేఎస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, వాళ్ళతో కలిసి ముందరకు వెళ్తున్నాం. అంటే కాంగ్రెస్ టీడీపీ కలయిక వల్ల ఎన్టీ రామారావు గారి ఆత్మకు శోభించదు అంటారా మీరు? అది మీకు ఇంతకుముందు క్లియర్ చెప్పాను నేను. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడైతే దెబ్బతింటుందో దాని పరిరక్షణ కోసం మాతో పాటు కలిసి వచ్చేవారు ఎవరైనా సరే, అలా అంటే మరి ఆయన కూతురు వెళ్ళా మరి అదే కాంగ్రెస్ పార్టీలో మరి సెంట్రల్ మినిస్టర్ చేసి వచ్చింది కదండి, ఆరోపణ శోభించలేదా? ఆవిడే చేస్తున్నారు ఆరోపణ, ఇంకెవరు చేయట్లేదు ఆరోపణ. ఈ ఆరోపణ చేస్తున్నారు పురంధేశ్వరి గారు ఒక్కరే చేస్తున్నారు. మరి ఆవిడ 5 ఏళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కింద నిలబడి గెలిచి ఒక మంత్రి కింద పనిచేసి ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళ నాన్నగారి ఆత్మకు శోభించలేదా అండి? తెలుగుదేశం మళ్ళీ ఐ వాంట్ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్, తెలుగుదేశం పార్టీ వాజ్ ఫార్మ్ ఫర్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ తెలుగు పీపుల్. ఇట్ వాజ్ నాట్ అగేన్స్ట్ ద కాంగ్రెస్. దానికి ఇప్పుడు ఎవరు ఏ రంగాన పులుముకోవచ్చు దాన్ని. ఇప్పుడు చేతగానవాడు మాట్లాడే మాటలు ఇది ఒక మాట అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఒక పక్క ఉంది, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్ ఇవన్నీ కలిపి ఒక పక్కన ఉన్నాయి. అప్పుడే ఒక నెలన్నర ముందుగానే టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికీ మహాకూటమి అంటూ ఏర్పడిన ఏదైతే కూటమి ఉందో చర్చలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. నేను ఏదో ఒక కొలిక్కి వచ్చింది కానీ దానికి సంబంధించి సిపిఐ 3 సీట్లకు ఒప్పుకోవట్లేదు. ఇంత సమయం తీసుకోవడం పట్ల మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ సీట్లు విషయం వచ్చేసరికి మా పరిధి దాటి ఉంది అది. ఎందుకంటే పార్టీ పెద్దలు ఉన్నారు, ఇప్పుడు మాకు రాష్ట్ర నాయకత్వం ఉంది, మాకు సెంట్రల్ కమిటీ ఉంది, పాలిట్ బ్యూరో ఉంది. వీళ్ళందరూ కూర్చొని చర్చించుకుని ప్రజాకూటంలోని 4 పార్టీల యొక్క నాయకులు కూర్చొని చర్చించుకుని కొన్ని సీట్లు సర్దుపడతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. వాటిని కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, గడిచిన 4 సంవత్సరాల కాలంగా ఈ ప్రజా విరుద్ధ ప్రభుత్వం మీద పోరాడుతూ వస్తున్నారు. సో రాజకీయాల నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది. అది ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజకీయంగా ఒక పదవి. సో నిలబడదామని చెప్పి ఇంతకాలం కష్టపడిన వ్యక్తికి
టికెట్ రాని సమయంలో వాళ్ళ సైడ్ వాళ్ళ పార్టీలో వాళ్ళ ప్రెజర్ పెట్టుకుంటున్నారు, మా పార్టీలో వాళ్ళ ప్రెజర్ పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కొంతమంది త్యాగాలు సిద్ధపడాల్సింది ఖచ్చితంగా ఇవాళ, నేను ఒక లక్ష్యంతో ముందరికి వెళ్తూ ఉన్నాం కాబట్టి. సో జాప్యం వల్ల అంటే వాళ్ళు ఒక రౌండ్ ప్రచారం చేసుకున్నారంటే మా కార్యకర్తలు మా నాయకులు కూడా మీరు చూసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో రోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, పాదయాత్రలు జరుగుతున్నాయి, బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి, ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాంగ్రెస్ చూసుకుంటే కనుక వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేసి ఉన్నారు. వాళ్ళు టికెట్ అనౌన్స్ చేశారు, మేము టికెట్ అనౌన్స్ చేయలేదు అంతే. మేము ఉమ్మడిగా 4 పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 20 days అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు మాక్సిమం వాళ్ళ ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళు రీచ్ అయ్యారని అనుకోవచ్చు. ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్స్కి, మీరు వెనుకబడినట్టే కదా మరి. ఇప్పుడు అదే చెప్తున్నా మీకు, మేము ఆల్రెడీ 2 సార్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో మా ప్రచారం కంప్లీట్ అయిపోయి ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో యు నేమ్ ద కాన్స్టిట్యున్సీ దేర్ మా ప్రచారం 2 సార్లు కంప్లీట్ అయ్యింది. అది కూడా ఇండివిజువల్గా చేయట్లేదు, ప్రజాకూటంలో 4 పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ మహాకూటమి వర్సెస్ ఉన్న నేపథ్యంలో మహాకూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మా కూటమి అని. సో మీరు ప్రజల్లోకి వెళుతున్నారు అంటున్నారు కాబట్టి ప్రజల నాడి ఎలా ఉంది? ఖచ్చితంగా December 11వ తారీఖున వచ్చే రిజల్ట్స్లో ప్రజాకూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారండి. వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. వీళ్ళు చేసిన అవినీతిని కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని మీద కూడా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ముందర పోదలుచుకున్నాం. మేము ప్రజలకి మేలు చేసే విధంగా రాబోయే ప్రభుత్వం పనిచేయబోతుందని చెప్పి నేను మీకు అంటే ఈ మీ మీడియా తరఫున ముఖంగా నేను ప్రజలు చెప్పబోతున్నాను. అండ్ వన్ మోర్ హాట్ టాపిక్ ఈజ్ మొన్నటికి మొన్న కేసీఆర్ గారు అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారితో గురించి మాట్లాడారు. దానికి కేటీఆర్ గారు సంజాయిషి ఇచ్చారు. దీన్ని ప్రజలు నమ్ముతారు అని మీరు అనుకుంటున్నారా? ప్రజల్లోకి ఎట్లా వెళ్ళింది అనుకోవచ్చు? అంటే మీకు తెలంగాణలో సంస్కృతి ఉందండి. ఇప్పుడు నాకు మీతో గొడవ అవుతుంది, మన ఇద్దరం కొట్లాడుకుంటున్నప్పుడు నేను మీతో కొట్లాడుతూనే ఉంటా, పక్కన ఒక మనిషిని స్టాండ్లో పెట్టుకుంటా, వచ్చి మధ్యలో ఆపుతూ ఉంటాడు. రీజన్ ఏంటంటే ఈ ఇష్యూ ఎప్పుడైతే బాగా ఫ్లేరప్ అయిపోతుందో, మీకో నాకో అది సెల్ఫ్ డ్యామేజింగ్ పరిస్థితి వస్తుందో ఆ టైంకి వచ్చి కాంప్రమైజ్ చేయడం ఒక వ్యక్తి కావాలా. ఆ వ్యక్తి పాత్ర పోషించింది కేటీఆర్. ఇవాళ జనాలు ఏదో రాత్రి కొట్టి పొద్దున వచ్చి సారీ చెప్తే మర్చిపోయే పరిస్థితులు జనాలు లేరు, నమ్మే పరిస్థితి అంతకంటే లేరు. తండ్రి ఏమో నోటుకు వచ్చినట్టు తండ్రి మాట్లాడతాడు, కొడుకు వచ్చేమో సారీ చెప్తాడు. వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంతటి హేయమైన అంత నీచమైన భాషలో ఎట్లా ఏ రకంగా మాట్లాడగలుగుతున్నాడు అన్నది నిజంగా అంతుపట్టని విషయం అది. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి వాడాల్సిన పదజాలం కాదండి అది. ఇప్పుడు ఆయన వాడినట్టు మేము కూడా వాడచ్చు. అప్పుడు వాళ్ళకి మాకు తేడా లేదండి. అంటే మనం ఇవాళ చదువుకుని ఉన్నాం, మనకి మన గురువులు నేర్పిన చదువు కానివ్వండి, లేకపోతే మన తల్లిదండ్రులు మనకు నేర్పిన సంస్కారం కానీ ఇదేనండి. చదువుకున్న వ్యక్తులుగా ఒక సొసైటీలో బతుకుతామంటే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండి వాడాల్సిన భాష అది కాదు. వాళ్ళు వాడాలని చెప్పి మేము ఏ రోజు వాడలేదు. వారి తప్పును వారు గుర్తించారు కాబట్టి, డ్యామేజ్ జరుగుతుందని భయపడ్డారు కాబట్టి కొడుకు వచ్చి పొద్దునే సారీ చెప్పాడు. అంటే ఇవాళ కూడా తండ్రి ఇవాళ కూడా వదలలేదు. ఇప్పుడు 100 సభలు పెడతా 50 రోజులు అని చెప్పిన పెద్ద మనిషి ఇవాళకి 5 సభలు కూడా కంప్లీట్ చేయలేకపోయాడు. ఉద్యమ వేడితో ఏర్పడ్డ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆ వేడి కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు, రైట్? ఈ టైంలో ఇటువంటి పదాలు వాడడం వలన మీకు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? సానుభూతి మాకు అక్కర్లేదండి. మేము చేసిన అభివృద్ధి, ఇంతకుముందు మేము చేసిన అభివృద్ధి మా మేనిఫెస్టోనే మాకు గెలిపిస్తుంది. ఎందుకంటే 1200 మంది ఉద్యమకారుల బలిదానాల మీద నిర్మితమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ యొక్క బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఏమన్నాడు, ప్రతి ఒక్క ఉద్యమకారుని కుటుంబాన్ని ఆదుకుంటాము, రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తాము, ఆర్థికంగా వారికి తోడ్పాటు కల్పిస్తాము, వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి ఒక్క ఉద్యమకారుడి కుటుంబాన్ని కూడా ఆదుకోకుండా, ఒక్కరు కూడా టికెట్ ఇవ్వకుండా 105 మంది టికెట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాడు. దాంట్లో ఒక్క ఉద్యమకారుడి ఫ్యామిలీకి చూపించండి. అంతకుముందు 2014లో ఇచ్చిన శ్రీకాంతాచారి తల్లికి వాళ్ళు టికెట్ ఇవ్వలేదు ఆయన. అంటే అవకాశవాద రాజకీయాలు చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇది జనాలకి విరుద్ధమైన విషయం. సో మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు మేము చేసిన అభివృద్ధి ఇవాళ మేము ప్రజలకు ఇస్తున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే మమ్మల్ని గెలిపిస్తుంది.
తెరాస నాయకుల ప్రధాన ఆరోపణ, ఒకవేళ మహాకూటమి కనుక సక్సెస్ అయితే, విజయవంతం అయితే పరిపాలన అంతా కూడా అమరావతి నుండి జరుగుతుంది తెలంగాణలో అని. బాబు గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ రావడం ఎన్నిసార్లు జరిగింది అన్నది చూసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. రెండో విషయం, ఇవాళ తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిర్ణయాలు మొత్తము ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఎల్ రమణ గారి నాయకత్వంలో మొత్తం కమిటీ కూర్చొని చర్చించి తీసుకోవడం జరుగుతుంది తప్పితే మేము తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తామంతే బాబు గారికి. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈజ్ అన్ ఇండివిజువల్ బాడీ. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రేపు మహాకూటమి ఫామ్ అయిన తర్వాత కూడా ఇక్కడ మాకు నాయకత్వం ఉంది, మా కమిటీలు ఉన్నాయి, మేము చర్చించుకొని నిర్ణయాలు ఎక్కడ తీసుకోవడం జరుగుతుంది తప్పితే అమరావతి సెంట్రిక్ అయితే ఏం జరగదండి. రైట్. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే సర్వేలు కూడా అంతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సర్వేల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు నమ్మకం ఉండేది, ఇప్పుడు నమ్మకం పూర్తి చచ్చిపోయిందండి. ఎందుకంటే అవి కూడా ఈ మధ్య డబ్బులు తీసుకుని సర్వే రాసేవాళ్ళు ఇంతమంది అయిపోయారు. సో ఏది నమ్మాలో ఏది నమ్మలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే జనాల్లో మేము కూడా తిరుగుతూ ఉన్నాం కాబట్టి జనాలు నాడి చూసి ఖచ్చితంగా రేపు ప్రజాకూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. రైట్. ఈ సర్వేల మీద నమ్మకం లేదు అని అంటున్నారు. మొన్నటికి మొన్న ఇండియా టుడే చేసిన సర్వేలో టీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందని చెప్తుంది. బట్ నిన్న ప్రధాన దినపత్రిక, ఆనంద్ బజార్ పత్రిక అండ్ లోక్ నీతి సంయుక్తంగా చేసిన దాంట్లో మహాకూటమి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నా మీతోటి, ఇవాళ సర్వేలు చేస్తున్న అందరూ కూడా తప్పన్న మాట నేను అనట్లా. కాకపోతే 80% డబ్బుకు అమ్ముడు పోయి రిజల్ట్స్ రాస్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో వచ్చిన సర్వే రిపోర్ట్ చెక్ చేసుకుంటే పూర్తిగా సెల్ఫ్ కాంట్రాక్ట్ పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అంటే వచ్చిన రిజల్ట్కి సర్వేకి ఎక్కడ ఇది లేదు. అంటే సర్వే రిపోర్ట్లు జనాలకు పంపించి నిజం కాబోస్ అని చెప్పి ఒక భ్రమలోకి కల్పించి జనాలను పిచ్చోలు చేసే ప్రయత్నం మాత్రమే చెప్తే అందరూ ఆ కోవకు చెందాలని చెప్పి అందరినీ ఒకటే గాడికి అయితే కట్టేయట్లా. కొంతమంది జెన్యున్ కూడా ఇస్తున్నారు. కాకపోతే మిగిలిన వాళ్ళు చేసే ఈ పిచ్చి పనుల వల్ల లేదా తప్పుడు రాతల వల్ల జెన్యున్గా ఇచ్చే వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎన్నికల చదరంగంలో చాలా ఫాస్ట్గా పావులు కదపాల్సిన పరిస్థితి. రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఇంకా మహాకూటమి అంటున్నారు, సీట్ల లొల్లి జరుగుతున్నాయి. సిపిఐకి 3 ఇవ్వడం వల్ల కంటిన్యూ అవుతుందో లేదో ఎప్పటివరకు తెలియని పరిస్థితి. 3 కాదు మాకు 5 కంపల్సరీ ఇవ్వాల్సింది. సో ఈ ఫాస్ట్గా వెళ్ళాల్సిన టైంలో, పరిగెట్టాల్సిన టైంలో కాస్త వెనుకంజలోనే ఉన్నారు మహాకూటమి అని అనుకోవచ్చా? దీనివల్ల ఎంతవరకు అంటే మీరు సక్సెస్కి కాస్త దూరంగా ఉన్నట్టే కదా? సక్సెస్కి దూరం కాదండి, సక్సెస్ చేరువు కాదండి. ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం మేము. ఫస్ట్ ఏ రోజైతే ప్రజాకూటమి ఫామ్ అయిందో, లేకపోతే ఏ రోజైతే సెప్టెంబర్ 6 తారీఖున టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో డిజాల్వ్ అయిందో, అంటే రాజీనామా సమర్పించారో, ఆ రోజే మిగిలిన మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అది హార్డ్లీ ఇంకో 24 hours అంత మించి ఉండదు. 24 గంటలు అన్నీ సర్దుమంటుతాయి. మేము ప్రచారంలో ఎక్కడ వెనకబడడం లేదు. ఒకటి సీట్ల సర్దుబాటు మీద చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, అవి సర్దుబాటు అయిపోతాయి. కానీ 4 పార్టీలు కలుస్తున్నప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఒకటే పార్టీ చేస్తుందంటే మాకు కూడా టైం పట్టదు. ఆల్రెడీ 6 నెలల్లో సంవత్సరం కసరత్తు మేము కూడా చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ అనౌన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు 4 పార్టీలు కలపడం, 4 మనుషులు వ్యక్తిత్వం ఒకటే రకంగా ఉండదు. లేదా ఒకటే తల్లి కడుపును పుట్టిన 4 వీటిలో ఒకటే రకంగా ఉండరు. అంటే మెంటాలిటీ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ వ్యూస్ అన్నీ కలవడానికి లేకపోతే ఈ రాజకీయ సమీకరణ వల్ల సీట్ల సర్దుబాటు కొంచెం ఇబ్బంది అవుతుంది, జాప్యం అవుతుంది తప్పితే ఏ పార్టీ ప్రజాకూటమిలోకి వచ్చిన ఏ పార్టీ కూడా బయటికి పోదు. రేపు ఇంకొకటి 2 పార్టీలు మాకు జతగా తోడుగా రావచ్చు తప్పితే ఉన్న వాళ్ళైతే బయటికి ఎవరు. జనరల్గా జనాల్లో ఒక డౌట్ ఉంటుందండి, రాజకీయాలలో ఈ అనుబంధ సంస్థలుగా ఉన్న వాటికి బడ్జెట్ కేటాయించబడుతుంది అని. నిజమే అంటారా? లేకపోతే మీకు ఎటువంటి బడ్జెట్ కేటాయిస్తున్నారు? మేము అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ పార్టీ మేము స్వచ్ఛందంగా, అంటే ఈ మా పార్టీ అని కదండి, మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఫర్ ద పార్టీ వాలంటీర్లీ. స్వచ్ఛందంగా మా టీంలో, ఇప్పుడు నా టీంలో ఉన్న 600 మంది 700 మంది ఎంతమంది ఉన్నారో, ఇవాళ దాదాపు 700 మంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారు తప్పితే మాకు పార్టీ ఏ రకంగా కూడా ఆర్థికంగా సహాయం చేయట్లేదు. మేము కట్టే ప్రతి రూపాయి, సభ్యత్వం టైంలో మేము కట్టే ప్రతి రూపాయి కూడా కార్యకర్తల సంక్షేమ నిధికి మళ్లించి
నిరుపేద కార్యకర్తలు ఒక పిల్లల్ని చదివించడం కానివ్వండి, లేకపోతే వారి ఎవరిన కార్యకర్త చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం కానీ వాడుతున్నారు తప్పితే మాకు ఎటువంటి ఆర్థిక సాయం చేయట్లేదు. సో అంటే మీరు ఇండివిజువల్గా చేస్తున్నారని సెల్ఫ్ సస్టైన్ అండి. ఎప్పటివరకు ఎన్ని యాక్టివిటీస్ చేస్తారు, ఏమేమి చేయబోతున్నారు? అంటే మేము ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా వర్క్షాప్ పెట్టుకున్నాం. ఉన్న కార్యకర్తలని సోషల్ మీడియా పరంగా ఏ రకంగా అంటే వాళ్ళు ఏ రకంగా పార్టీకి సహాయపడగలరు, మనం ఏ రకంగా ముందరకెళ్ళాలి దాని మీద వర్క్షాప్స్ పెట్టుకున్నాం. దానికి అయినా ఖర్చు మేమే పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు మేము పేజెస్ రన్ చేస్తున్నాం. మాకు డిజైనింగ్ టీం ఉంది, వీడియో ఎడిటింగ్ టీం ఉంది, కంటెంట్ రైటింగ్ టీం ఉంది. ప్రతిదానికి కూడా ఫండింగ్ ఏదైతే అవసరం పడుతుందో మేమే చేసుకుంటున్నాం. అది ఓకే. టీడీపీకి సంబంధించి మహాకూటమిలో 14 సీట్లు కేటాయించడం జరిగింది. సో ఈ 14 నియోజకవర్గాలలో మీ టీఎస్ఎన్వి రోల్ ఎట్లా ఉండబోతుంది, మీరేం చేయబోతున్నారు? 14 నియోజకవర్గాలు కదండి. మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మహాకూటమి అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి నిలబడిన ప్రతి చోట కూడా టీఎస్ఎన్వి తరఫు నుంచి ఖచ్చితంగా మా టీం అక్కడ ఉంటుంది. సోషల్ మీడియా పరంగా వాళ్ళ యొక్క వాణిని జనంలో తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము వాళ్ళకి సహాయపడతాం. ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు మీరు? ప్రజాకూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందండి. దట్ ఈస్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. టీడీపీకి అండ్ టీఆర్ఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ అనేది 83 అధికారం వచ్చేసరికి తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ అనేది బాగా లోతుగా పాతుకుపోయింది, పటేల్ పటవారీ వ్యవస్థ. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రప్రథమంగా చేసిన పని ఏంటంటే పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి అధికార వికేంద్రీకృతం చేశారు. దానివల్ల ఏమైందంటే ఒక రకమైన విముక్తి ప్రసాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు నోడల్ వ్యవస్థ కానివ్వండి, ఎంఆర్ఓ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా మండల వ్యవస్థ, ఇదంతా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి అధికార వికేంద్రీకరణ చేసి ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాల వరకు కానివ్వండి, అణగారిన వర్గాల వరకు కానివ్వండి, వెనుకబడిన తరగతుల కానివ్వండి, అందరికీ కూడా రాజకీయంగా అవకాశం కల్పించిన పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ. ఈనాడు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ రూపుమాపినటువంటి పెత్తందారీ వ్యవస్థని నయా పెత్తందారు నయా దొరగారు మళ్ళీ గడిల పాలన స్టార్ట్ చేస్తున్నారు. సో అంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో, వ్యత్యాసం ఉందో, తెలుగుదేశం పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అంత వ్యత్యాసం ఉందండి. బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. దొరల యొక్క అహంకారంతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే తెలంగాణ ఉద్యమ ముసుగులో పుట్టి అధికార దాహంతో అధికార కాంక్షతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఓకే. టీడీపీని ఆంధ్ర పార్టీ అంటున్నారు, మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆన్సరే కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి దానికి మీకు. ఎందుకంటే పటేల్ పటవారీ వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ, దొరల పెత్తందారీ వ్యవస్థ బాగా లోతుగా పాతుకుపోయిన ప్రాంతం ఏది ఉందంటే తెలంగాణ ప్రాంతం. అది అలాంటి ఇప్పుడు మీకు అభివృద్ధి మ్యాక్సిమం మీకు హైదరాబాద్ సెంట్రిక్గా తెలంగాణ సెంట్రిక్గా జరిగింది తప్పితే ఆంధ్రాలో చేయలేదు ఆ రోజు బాబు గారు కూడా, లేదు పెద్ద ఆయన కూడా. ఇవాళ ఆంధ్ర పార్టీ అని తిట్టుకుంటూ నువ్వు చేపట్టే ప్రతి ఒక్క ప్రాజెక్టులో కూడా, ప్రతి ఒక్క స్కీమ్లో కూడా ఆంధ్ర కాంట్రాక్ట్ని పెంచి పోషిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు మిషన్ భగీరథ తీసుకోండి, లేదా మిషన్ కాకతీయ తీసుకోండి, దాంట్లో కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళేనే. తెలంగాణలో అంటే తెలంగాణలో మీకు సాంకేతికంగా బాగా బలంగా ఉన్నటువంటి యువత లేదా? స్టార్టప్స్ చెన్నీలేవు. వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు? తెలంగాణలో అంటే ఇంతకుముందు ఏమన్నారు మీరు, తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏంది? ఆంధ్ర పెట్టుబడిదారులు మా యొక్క శ్రమను దోచుకెళ్ళిపోతున్నారు అంటున్నారు. అంటే ఇవాళ ఇక్కడ యువత ఉంది, అంటే సాంకేతిక నైపుణ్యం కలిగిన యువత చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి వారికి చేయూతనిస్తూ, అలాంటి వారిని ప్రోత్సహిస్తే కనుక, అంటే ఏ లైన్ అయితే తీసుకుని మీరు ఉద్యమం చేశారో దానికి నిజంగా న్యాయం చేకూరుస్తూ ఆ యువత కనుక ఉపాధి కల్పిస్తే ఆ సంపద ఏతుందో ఇక్కడే పెరుగుతుంది తప్పితే పక్కలో పోవట్లేదు. కానీ మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తీసుకుంటే దానికి ఆ కాంట్రాక్ట్లు పొందిన కాంట్రాక్ట్లు మొత్తం ఆంధ్ర వాళ్ళే. మరి అంటే ఆంధ్ర పార్టీ అని తెలుగుదేశం పార్టీని తిడుతూ మీరు చేస్తున్న పని ఏంటి ఇవాళ? ఓకే. తెలంగాణలో చేపడుతున్న ప్రతి ప్రాజెక్ట్కి టీడీపీ అడ్డుపడుతోంది అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు భౌగోళికంగా చూసుకుంటే నది అనేది ప్రవహించేది అక్కడి నుంచి పై రాష్ట్రం నుంచి కింద రాష్ట్రానికి వస్తుంది. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు వల్ల
తెలంగాణ పరివాహక ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో రైతులు నష్టపోతారు అని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో నీళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రాలోకి పోవాలి తప్పితే ఆంధ్ర నుంచి తెలంగాణకు రావట్లే కదండి. ఆంధ్రాకి పోవాల్సిన నీళ్ళు ఏమైనా మీరు వీళ్ళు అడ్డుకుంటున్నారేమో తెలియదు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం, అటు తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆంధ్ర ప్రజలు కానివ్వండి, ఇక్కడ చేపడుతున్న కాంట్రాక్టులని ఏ రకంగా కూడా అంటే మీరు చేయలేక, మీరు చేయని దాన్ని అది కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పి పక్కోళ్ళ మీద బురదలే కార్యక్రమం చేపడుతున్నారు తప్పితే, ఒకవేళ వాస్తవంగా కనుక ఆంధ్ర వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ అధికారులు, తెలుగుదేశం పార్టీ కానీ ఆ యొక్క ప్రాజెక్టును అడ్డుకుంటున్నట్టయితే ఏ రకంగా అడ్డుకుంటున్నాయి, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఉంటే జనాల ముందర పెట్టండి. దీని మీద ఓపెన్ డిబేట్ రావడం మేము సిద్ధంగా ఉన్నాము. మీరు పెట్టని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటారా? 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో చేసి చూపించాము అని టీఆర్ఎస్ గవర్నమెంట్. వాస్తవం అండి, నిజమే, వాస్తవం చేశారు. 63 ఏళ్ల కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు 63,000 కోట్ల అప్పు చేస్తే 4.5 సంవత్సరాల కాలంలో ఈ మహానుభావుడు 2 లక్షల కోట్ల అప్పు చేశాడు. వాస్తవంగా అభివృద్ధి చేశాడండి ఆయన. ఇదే అభివృద్ధి అంటే ఆయన దీన్నే అభివృద్ధి అంటే ఖచ్చితంగా ఇదే అభివృద్ధి. ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ హామీ నెరవేర్చాడు ఆయన, ఏం అభివృద్ధి చేశాడు ఆయన? డల్లాస్ నగరం చేస్తా అన్నాడు, హుస్సేన్ సాగర్ని మొత్తం మంచినీళ్ళ సరస్సుగా మారుస్తూ అన్నాడు, సిరిసిల్లేమో సింగపూర్ చేస్తా అన్నాడు, వరంగల్నేమో ప్యారిస్ చేస్తా అన్నాడు, కరీంనగర్ని డల్లాస్ చేస్తా అన్నాడు. వాస్తవంగా చేశాడండి. హైదరాబాద్ మొత్తం స్కైవేస్ అన్నాడు. 2016 కార్పొరేషన్ ఎలక్షన్లో హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడైనా రోడ్డు మీద చిన్న గుంతకాడు పడితే సంబంధిత అధికారిని ఇమ్మీడియట్ సస్పెండ్ చేస్తా అన్నాడు. ఇవాళ మీరు వాస్తవంగా మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ కరెక్ట్ మీరు చూడగలిగితే కనుక ప్రతి రోడ్డు మీద గుంతలు ఉన్నాయి, ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ఇదే అభివృద్ధి లేదా వాళ్ళ నిర్లక్ష్యం? ఇది త్వరలో యొక్క ద్రోహంకారం చూపిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కాదని వాళ్ళు చేసింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఒక 20 సంవత్సరాలు వెనక నెట్టారు దీన్ని. హరీష్ రావు గారు రిలీజ్గా 19 కుట్రలు అంటూ 19 క్వశ్చన్స్ మీడియా ముందు పెట్టారు. మీరేం చెప్తారు ఆ క్వశ్చన్స్ గురించి? చెప్తున్నా కదండి. ఇప్పుడు ఆంధ్ర పార్టీ వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటున్నారు. తెలంగాణ కోసం మొట్టమొదటిగా లెటర్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా ప్రప్రథమంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కట్టుబడుతూ 2వ సారి లెటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే తెలంగాణ ద్రోహులు ఆంధ్ర పార్టీ అది అని చెప్పుకుంటూ ఏదైతే ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందంటున్నారో, మీ దగ్గర వాస్తవంగా వాటిని నిరూపించే దమ్ము ఉంటే కనుక, ధైర్యం ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏవైతే లెటర్లు ఇచ్చిందని మీరు అంటున్నారో వాటి ప్రతులను ముందర పెట్టండి. ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేయండి. ఆర్టీ కింద అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ప్రతులు వస్తాయి. వాటి ప్రజల ముందర పెట్టండి. అలా తల ఉంచుకొని మేము మా ముక్కు నెల రాసుకుని మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. అది చేయలేని పక్షంలో రాజకీయంగా మీరు సన్యాసం తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. ఓకే, రీసెంట్గా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం చాలా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీర శారీ అంటూ లాస్ట్ ఇయర్ దాన్ని పంచిపెట్టడం జరిగింది, పంపిణీ చేశారు. ఈసారి పంపిణీ చేయడానికి అడ్డుకట్ట వేశారు మీరు. అంటే కంటి వెలుగు పథకం సక్సెస్ అవ్వడం వల్లే దీన్ని ఆపేరు అని కూడా మీరు కంటి వెలుగు పథకం సక్సెస్ అయిందని మీరు అంటున్నారు, ఫెయిల్యూర్ అని మేము అంటున్నాం. వరంగల్లో ఇదే కంటి వెలుగు కింద ట్రీట్మెంట్ తీసుకుని 16 మంది చూపు కోల్పోయారు. పక్కన ఉన్న ఎలివేపిసోల్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంటే ప్రభుత్వ పరంగా కానీ అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పరంగా కానీ ఏ ఒక్కరు వచ్చి వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకులు వెళ్ళి ప్రతి ఒక్క బాధితుడిని పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కంటి వెలుగు అంటే నిజంగా కంటి వెలుగు పథకం సక్సెస్ అయింది కనుక ఆయన కళ్ళు చూపించుకొని ఢిల్లీ ఎందుకు పోతాడండి? అంటే ఇక్కడ అది ఫెయిల్యూర్ అయింది కాబట్టి, ఇక్కడ కళ్ళు పోయాయి కాబట్టి ఈయన కళ్ళు కూడా ఎక్కడ పోతాయన్న భయంతో కేసీఆర్ గారు వారం రోజుల క్రితం ఢిల్లీ పోయి కంటి పరీక్షలు పంటి పరీక్షలు చేయించుకుని వచ్చాడు ఆయన. అండ్ కమింగ్ టు బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరలు అనేది ఏమని చెప్పి స్టార్ట్ చేశారండి? తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఆసరాగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కోసమని చెప్పి బతుకమ్మ చీరలు పంచుతున్నామని చెప్పి అన్నారు. కాకపోతే మీరు చూసినట్టయితే కనుక ఇవన్నీ అటు సిరిసిల్ల కానివ్వండి, ఇటు పోచంపల్లి కానివ్వండి, గద్వాలు కానివ్వండి,
ఇక ఎక్కడ మగ్గాల్లో తయారైన శారీస్ కాదు ఇవన్నీ. సూరత్ నుంచి పాలిస్టర్ శారీస్ 60 రూపాయలు 70 రూపాయల శారీస్ దిగుమతి చేసుకుని 200 రూపాయలు 250 రూపాయలు అక్కడ కొన్నానని చెప్పి చూపించి ఆ డబ్బులు మింగిన కార్యక్రమం తప్పితే చేనేత ఏ ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేశారో బతుకమ్మ చీరలు అని చెప్పి దానికి విరుద్ధంగా గుజరాత్కి పోయి అక్కడి నుంచి కొనుక్కొచ్చి చీరలు పంచారు తప్పితే ఇంకోటి కాదు. ఇంకోటి దాన్ని అడ్డుకుంది మేము కాదండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డుకున్నారు. మీరు ఫిర్యాదు చేయడం వల్లే వాళ్ళు అడ్డుకున్నారు అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు వాళ్ళు. అంటే కేసీఆర్ గారి బొమ్మ లేకుండా పంచితే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రతి చీర మీద కేసీఆర్ ఒక స్టిక్కర్ అంటించి పంచుతున్నప్పుడు ఆయన సొంతంగా జేబులో డబ్బులు తీసి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుపడతారు. ఓకే, మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీలు ఉన్నప్పటికీ ఎవరి మేనిఫెస్టో వాళ్ళకి ఉంది. సో టీడీపీ మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది? అందరిది కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి తయారైందండి. సో నమూనా మేనిఫెస్టో ఎప్పుడైతే మేము రిలీజ్ చేసామో దాన్ని బేస్ చేసుకుని ప్రతి పథకానికి సపోజ్ మేము 60,000కి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే 16 రూపాయలు యాడ్ చేశాడు ఆయన. నిరుద్యోగ వృత్తి మేము 3,000 ఇస్తా అంటే 16 రూపాయలు యాడ్ చేశాడు ఆయన. అంటే వాళ్ళకంటూ సొంత మేనిఫెస్టో తయారు చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి మా మేనిఫెస్టోని కాపీ కొట్టి 16 రూపాయలు యాడ్ చేయడం, లేకపోతే మేము చెప్పిన దానికి ఇంకొంత 2% యాడ్ చేయడం చేసి వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నారు తప్పితే ఇక్కడ ఇండివిజువల్ ఎజెండా అంటే ఎవరికి లేదండి. ప్రతి పార్టీ వారు కొన్ని అంశాల మీద కొన్ని పథకాల మీద వారి యొక్క వ్యూస్ ఇవ్వడం జరిగింది. అన్నిటినీ క్రోడీకరించి ఉమ్మడి మేనిఫెస్టో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు టైం ఇచ్చారు, చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.